మనం ఏ ఫుట్ వేస్తే ఎంత స్పీడ్‌లో ఎళ్తున్నాం, అంటే ఎంత టైమింగ్‌కి వెళ్తున్నాం అనేది మనకు తెలిసుండాలి. అప్పుడే 5 కేఎం ఈజీగా బీట్ చేస్తాం. లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఒక 10 మినిట్స్ ఈ వీడియో చూడండి. 5 కేఎం మీద మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వస్తుంది. ఏ విధంగా ఈసారి నుంచి మనం పరిగెట్టాలి, ఏ విధంగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి అని. ఓకేనా? ఆయన ప్రతి ఒక్కరికి టుడే వచ్చేసి ఏంటంటే 5 కేఎం రన్ అనేది ఏ విధంగా రన్ చేస్తే 23 మినిట్స్ లోపల ఈజీగా రన్ చేయగలం. అంటే ఆఫ్‌కోర్స్ 20 మినిట్స్ చేసినోళ్ళు కూడా ఉంటారు. 21 మినిట్స్ చేసినోళ్ళు ఉంటారు. 19 మినిట్స్ వేసినోళ్ళు ఉంటారు. బట్ నేను ఎవరికి చెప్తున్నానంటే ఎవరైతే రన్ చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో 24 మినిట్స్ ఈజీగా 24 మినిట్స్ లోపల 23 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, ఏదైనా సరే మనం క్వాలిఫై అవుతాం. సో ఆ విధంగా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎవ్రీ కేఎం కూడాను ఫస్ట్ సపరేట్ చేయాలి. అలాగే అంటే ఎవ్రీ కేఎం అంటే మనకి స్టార్టింగ్ 1 కేఎం, నెక్స్ట్ నుంచి వచ్చి 1.5 కేఎం. అంటే ఈ రెండింటికి ఒక లెక్క ఉంటుందన్నమాట. నెక్స్ట్ నుంచి మళ్ళీ ఈ 2.5 కేఎం అయిపోద్ది కదా ఇక్కడ. ఇక 2.5 కేఎం అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్ చేయాలి. 1 కేఎం, ఆ నెక్స్ట్ 1.5 కేఎం. మళ్ళీ ఇక్కడ ఈ రెండు అయ్యాక మనకి యాజ్ ఇట్ ఈజ్‌గా 2.5 కేఎం వస్తది. కానీ ఎలా రన్ చేసామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ అనేది ఎలాగుందో ఎండింగ్ అలాగుంటే 26 మినిట్స్ పడతది. అంటే మీరు స్టార్టింగ్ ఏ ఫుట్ అయితే మరీ స్లోగా కాదు, అంటే మీడియం లెవెల్‌లో ఫుట్ వేసినా సరే పర్లేదు. సో ఫస్ట్ 1 కేఎం అనేది అట్‌లీస్ట్ 5 మినిట్స్‌కైనా వేసుకున్నా పర్లేదన్న. 5 మినిట్స్ చేసినా పర్లేదు. ఎందుకంటే రన్ చేసేటప్పుడు ఏంటంటే 5 కేఎం అనేది స్పీడ్‌గా వెళ్ళిపోతే అది అవ్వని పని. ఎందుకంటే 1 కేఎం వేసి ఆగిపోవడం కాదు మనం. 5 కేఎం కూడా కంప్లీట్ చేయాలి. సో ఫుట్ అనేది మన కంట్రోల్‌లో ఉండాలి. స్పీడ్ కూడా అంతే కంట్రోల్‌లో ఉంచుకోవాలి. సడన్‌గా పరిగెట్టేద్దాం, స్పీడ్‌గా వెళ్ళేసి వచ్చేద్దామంటే 1 కేఎం వరకు వెళ్ళగలం. అదే మ్యాక్సిమం 600 మీటర్స్ 2 కేఎం వరకు వెళ్ళగలం ఒక స్పీడ్‌గా. తర్వాత ఏంటంటే చాలా ఇబ్బంది పడతాం. సో ఏంటంటే 5 మినిట్స్‌లో వేసుకున్నా సరే పర్లేదు. ఇది ఎప్పుడంటే మనం 5 కేఎం రన్నింగ్ చేస్తాం కదా, అంటే ఈవెంట్స్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరు ఎంత స్పీడ్‌తో పరిగెడుతున్నారని కాదు, నువ్వు 5 కేఎంని కంప్లీట్ చేయగలవా లేదా 24 మినిట్స్‌లో, అది మాత్రమే నీకు నీ మైండ్‌లో ఉండాలన్నమాట. అంటే కొంతమంది 20 మినిట్స్‌కి వెళ్తారు, కొంతమంది 19 మినిట్స్‌కి వెళ్తారు, కొంతమంది 21కి వెళ్తారు, 22కి వెళ్తారు. కానీ నువ్వు 24 లోపల ఉన్నావా లేదా, అదే నీ గోల్. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ అవుతారు. 24 మినిట్స్‌కి వేసినా సరే నువ్వు క్వాలిఫై అవుతావు. 23 మినిట్స్ 55 సెకండ్స్ వరకు టైం ఉంటుంది. మరీ 59 వరకు తెచ్చుకోకూడదు. 23 మినిట్స్ 55 సెకండ్స్ వరకు మనకు టైం ఉంటుంది. సో ఏ విధంగా పరిగెట్టామనేదే మనకి అంచనాలో ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయండి. అంటే 400 మీటర్స్ ట్రాక్ మీద ఎప్పుడైనా సరే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 400 మీటర్స్ ట్రాక్ మీద ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక రోజు అంటే మనకి గ్రౌండ్ కొంతమందికి 0 కట్ ఉంటుంది. కొంతమందికి అంటే ఈ షేప్‌లో ఉంటుంది. అది ఈ షేప్‌లో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎలా పడితే అలా ఉంటుంది. సో అది వదిలేస్తే ఈ రౌండ్ టైప్‌లో ఉన్నది దీంట్లో ఒకసారి ట్రై చేయండి. 200 మీటర్స్ వేయడానికి. అదే 400 మీటర్స్ వేయడానికి. అలాగా ఇంటూ 12 రౌండ్స్ వేయండి. 12 రౌండ్స్ కూడా 24 మినిట్స్‌లో వేయడానికి ట్రై చేయండి. 24 మినిట్స్ అంటే ఈచ్ రౌండ్ కూడాను 2 మినిట్స్ పెట్టుకోండి మీరు. ఈచ్ రౌండ్ 2 మినిట్స్ పెట్టుకోండి గ్యారంటీగా. ఈ 400 మీటర్స్ ట్రాక్‌లో 2 మినిట్స్ చొప్పున మీరు పరిగెడితే మీకు ఒక ఫుట్ వస్తుంది. అంటే ఫుట్ అంటే అదేంటంటే సరే ఈ ఫుట్టు ఇలా ఈ స్టెప్ వేస్తే మనకి అంటే ఒక స్టెప్ మనకు ఇలాగేస్తుంటే మనం 400 మీటర్స్‌ని 2 మినిట్స్‌లో కవర్ చేస్తున్నాం అనే ఐడియా అనేది వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే నీ ఫుట్ వర్క్ మీద ఒక లెగ్గు, ఒక స్పీడు, ఆ ఫుట్ వర్క్ మీద నీకు ఎప్పుడైతే ఒక అవగాహన వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు 400 మీటర్స్‌ని 2 మినిట్స్‌లో వేయగలను, 2 మినిట్స్‌లో పడుతుంది అని ఒక కన్క్లూజన్‌కి వస్తావో, నువ్వు 5 కేఎంని ఈజీగా కంప్లీట్ చేస్తావు. ఎందుకంటే 5 కేఎంలో కావాల్సింది ఏంటంటే లాంగ్ రన్. ఈ లాంగ్ రన్‌లో ఏంటంటే మనం కొన్నిసార్లు స్పీడ్ అవుతాం. అంటే ఒక దగ్గర స్పీడ్‌గా వెళ్తాం. కొన్ని దగ్గర స్లో అవుతాం. అంటే ఇప్పుడు అప్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, స్లోగా వెళ్తాం. అదే డౌన్ వచ్చినప్పుడు కొద్దిగా స్పీడ్ అవుతాం. సో ఇక నీకేం తెలియాలంటే అప్ వచ్చినప్పుడు స్లో అవ్వడం, డౌన్ వచ్చినప్పుడు స్పీడ్ అవ్వడం కాదు. నీ ఫుట్ వర్క్ అనేది నువ్వు ఏ స్టెప్ వేస్తే ఎన్ని మినిట్స్‌కి వెళ్తావు అనేది నీకు ఐడియా ఉండాలి.
సో అదనేది మెయిన్. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను 5 కేఎం ట్రేడ్స్‌మెన్‌లోన నేనేం నమ్మానంటే నా ఫుట్ వర్క్ అనేది ఎంత స్పీడ్‌లో ఎళ్తే నేను ఎన్ని మినిట్స్‌కి ఎళ్ళగలను నేను నమ్మాను. ఎందుకంటే నేను ఎక్కువ మేము గ్రౌండ్ వర్కే చేస్తాం. అంటే రోడ్డు మీద నేను వారానికి ఒక్కసారి కూడా నేనెయను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో తీశాను కదా! ఈ మంత్‌కి అది ఒకసారి ఎయడం నేను రన్నింగ్ రోడ్డు మీద. సో ఏంటంటే నేను రోడ్డు మీద అంత ఎక్కువగా అసలు ప్రాక్టీసే చేయనసల. రోడ్డు మీద 5 కేఎం ఎయ్యాలనే ఆలోచన కూడా నాకుండదు. వారానికి ఒకసారి కూడా నేను చూసుకోను ఎంత పడుతుందని. ఎక్కువ గ్రౌండ్‌లోనే నేను చేస్తాను. అలా అంటే గ్రౌండ్‌లో చేస్తానంటే నేను దేన్ని నమ్ముతానంటే నేను చెప్పాను కదా! 400 మీటర్స్‌ని 2 మినిట్స్‌లో ఏ ఫుట్ ఏస్తే మనకి 400 మీటర్స్‌ని 2 మినిట్స్‌లో ఏ ఫుట్ ఏస్తే మనకు కవర్ అవుతుంది. ఎంత స్పీడ్‌తో ఎళ్తే కవర్ అవుతుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే 400 మీటర్స్ 2 మినిట్స్‌లో చాలా ఈజీ. ఆరామ్సే అబ్బాయిలకైతే, బాయ్స్‌కైతే ఈజీగా 2 మినిట్స్‌లోన ఒక ఫుట్ అనేది మెయింటైన్ అవుతది. అంటే అంటే మాక్సిమం అయినంత వరకు ఆ ఫుట్ అనేది ఎంత డిస్టెన్స్‌లో ఉంటదనేది నేను క్యాలిక్యులేట్ చేయలేను గానీ, ఒకసారి మీరు గ్రౌండ్‌లోకెళ్ళాక ఒకసారి స్టాప్ వాచ్ పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. ఓహ్! 2 మినిట్స్‌కెళ్తే ఇంత స్పీడ్ ఎయ్యాలా? అంటే ప్రతి దీనికి ఒక స్పీడ్ ఉంటది కదా! ఎందుకంటే 600 మీటర్స్ మనం వేసినప్పుడు ఎలా ఉంటదంటే, అదే 400 మీటర్స్‌ని మనం 1 మినిట్ 20 సెకండ్స్‌లో వేయాల్సొస్తది. 1 మినిట్ 15 సెకండ్స్‌లో వేయాల్సొస్తది. అదే 5 కేఎం వేసినప్పుడు అదే 400 మీటర్స్‌ని 2 మినిట్స్ వస్తది. సో, ప్రతిదానికి కూడా ఫుట్ వర్క్ అనేది మారిపోద్ది. స్పీడ్ అనేది తగ్గిపోద్ది. అంటే 5 కేఎంలో అయితే స్పీడ్ అయితే యాక్చువల్‌గా స్పీడ్‌తో నా నా అభిప్రాయం ఏంటంటే స్పీడ్‌తో చాలా తక్కువ పని ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్‌గా 10 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళినా పర్లేదు. 8 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళినా పర్లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఎనర్జీ అనేది సర్క్యులేట్ ఆహ్, క్రియేట్ అవుతుందో అంటే ఎనర్జీ స్టార్టింగ్‌లో మనం ఎలాగుంటామంటే జీరోలో ఉంటాం. అంటే బాడీ రెస్ట్‌లో ఉంటది. అది ఎప్పుడైతే మనం గ్రాడ్యువల్‌గా రన్ చేస్తున్నామో అలాగా మనకి బాడీకి ఉన్న హీట్ కూడా అలా పెరుగుద్ది. సడెన్‌గా మనకేమొస్తది అంటే ఆ హీట్ అనేది ఫార్మ్ అవ్వగానే మనం రన్ అనేది కొద్దిగా స్పీడ్ పెంచి మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తాం. అలా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కానీ ఇలా ఎళ్తుంటాం. అంటే ఒకటేంటంటే స్పీడ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్తుంటాం. కానీ ఒకేసారి 5 కేఎంని ఇంక్రీజ్ చేయం కదా! ఎందుకంటే అలా కాన్స్టెంట్‌గా వెళ్ళలేం. అలా కాన్స్టెంట్‌గా వెళ్ళాలంటే నువ్వు ఒక ఫుట్ అనేది నీకు ఉంచుకోవాలి. ఓకే. 400 మీటర్స్‌కి 2 మినిట్స్ చొప్పున ఇలాగ ఎళ్తుంటే మనకి 12 రౌండ్స్ అనేది 4.8 కేఎం అవుతుంది. నిజంగా చెప్తున్నాను బ్రదర్. గ్రౌండ్‌లో ఎవరైతే 4.8 కేఎంని 24 మినిట్స్‌లో బీట్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా 5 కేఎం రోడ్డు మీద వచ్చేసి 22 మినిట్స్ డెడ్ ఈజీ బ్రదర్. డెడ్ ఈజీగా వేస్తారు. ఎందుకు అంటే ఇదేదో మాటలో చెప్పే పనైతే కాదు. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను ఈ మ్యాటరు. ట్రేడ్స్‌మెన్‌లోకి వెళ్ళినప్పుడు సీఆర్‌పీఎఫ్ నేను ఇదే గ్రౌండ్‌లో 12 రౌండ్స్ చెప్పాను కదా! 23 మినిట్స్ 56 సెకండ్స్ పడ్డది. అయితే మా అన్నయ్య ఏమన్నాడంటే అంటే గ్రౌండ్‌లో ఉన్న ఒక అన్న తెలుసు. ఇంత వరస్ట్‌గా ఎందుకేసావురా అన్నాడు. అంటే ఇలా అనగానే నాకేమనిపించింది అంటే అన్నయ్య అలాగ అనగానే ఇంత వరస్ట్‌గా ఏసానా? అంటే నేను అనుకున్న టైమే కదా! కాకపోతే ఏంటంటే అన్నయ్య ఏమన్నాడంటే 12 రౌండ్స్ కూడా 22 మినిట్స్ కొట్టేయాలి. 21 మినిట్స్‌కి గ్రౌండ్‌లో కొట్టేస్తే ఇంకా ఈజీ. నువ్వు రోడ్ మీద 19 మినిట్స్ కూడా ఏసే అవకాశాలు ఉన్నాయన్నారు. కాకపోతే నేనేం నమ్మానంటే నా ఫుట్ వర్క్, నా స్పీడ్ 400 మీటర్స్‌కి 2 మినిట్స్ ఇస్తున్నానా లేదా? నాకు కూడా మొదటి నుంచి అన్నయ్య ఒకటే నేర్పించాడు. ఈ 400 మీటర్స్ ట్రాక్‌లోన నువ్వు 2 మినిట్స్ కన్సిస్టెన్స్‌గా అంటే కాన్స్టెంట్‌గా లాస్ట్ వరకు 12 రౌండ్స్ కూడా 2 మినిట్స్ కొట్టే విధంగానే ఉండాలి. కావాలంటే 10 రౌండ్స్ 2 మినిట్స్ కొట్టి లాస్ట్ 2 రౌండ్స్ కూడా 150లో కొట్టమన్నాడు. వీలైతే మేము రన్నింగ్‌కి ఎక్కువ స్ట్రగుల్ తీసుకోము. ఎందుకంటే 24 మినిట్స్ లోపలేస్తే ప్రతి ఒక్కరు సెలెక్ట్ అవుతారు. అది 22 మినిట్సా, 23 మినిట్సా, 21 మినిట్సా, 20 మినిట్సే కాదు. 23 మినిట్స్ 50 సెకండ్స్‌కి నువ్వొచ్చినా సరే సెలెక్ట్ అవుతావు. అది నీ మైండ్‌లో ఉండాలి. ఎందుకంటే 24 మినిట్స్‌ని యుటిలైజ్ చేసుకోవాలి. ముందెళ్ళిపోయి 10 మార్కులు తెచ్చుకుందాం అంటే దీంట్లో ఉండదు కదా! రన్నింగ్‌లో 5 కేఎంలోన. సో, ఇలా 400 మీటర్స్‌ని 2 మినిట్స్‌లో వేయడం ఫస్ట్ నేను అలవాటు చేసుకున్నాను. అలాగే నేను 15 రౌండ్స్ వరకు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలను. సో, అలా 15-30 మినిట్స్ అది పెద్ద విచిత్రం కాదు. సో, ఇప్పుడు మనకొచ్చేసేంటంటే 5 కేఎంలో నాకొచ్చేసి ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అనుకుందాం. మనకి ప్రతి అంటే 5 కేఎంలో 5 కేఎమ్స్ కదా! 1 కేఎం చొప్పున చూసుకుంటే ప్రతి కేఎంకి 5 మినిట్స్ ఇస్తే 5 5 ఎంత అవుతుంది? 25 మినిట్స్ అవుతుంది. అంటే 1 మినిట్ ఎక్కువవుతుంది. కానీ నేను చెప్తున్నాను కదా! రోడ్డు మీద ఏస్తే టైం అనేది ఎప్పుడు తగ్గుతుంది. గ్రౌండ్‌తో పోల్చుకుంటే తగ్గుతుంది. సో, నేను ఫస్ట్ 1 కేఎం మాత్రం ఎప్పుడు కూడాను
అంటే యాక్చువల్‌గా ఏంటంటే నిన్న చేసిన వీడియోలో ఫస్ట్ 1 కేఎం అని కొద్దిగా స్పీడ్‌గా వెళ్ళిపోయాను. కాకపోతే నేను ట్రేడ్స్‌మెన్ సీఆర్‌పీఎఫ్‌కి వెళ్ళినప్పుడైతే నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే అక్కడ ఉన్నోళ్ళందరికీ చెప్పాను, అన్న స్టార్టింగ్‌లో స్పీడ్‌గా వెళ్ళొద్దు, ఎండింగ్‌లో కూడా స్పీడ్‌గా వచ్చేయొద్దు. ఎందుకంటే మధ్యలో పడిపోతే ఎవరు మిమ్మల్ని తీసుకురారు. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి అని చెప్పాను గానీ, ఆ 72 మెంబర్స్‌లో 24 మెంబర్సే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు స్పీడ్ అనేది మెయింటైన్ ఎప్పుడవుతది? ఫుట్ వర్క్ అనేది స్పీడ్‌గా ఏస్తామనుకో, ఎక్కువ స్పీడు, ఎక్కువ టైం మనం వేయలేం. అలాంటిది చాలా స్లోగా అంటే నేను చెప్పాను కదా! ఫస్ట్ స్టార్టింగ్‌లో జీరోలో ఉంటాం. అలా ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మనకు కొంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతది. బర్న్ అవుతది. అప్పుడు ఏం చేయొచ్చు? కొద్దిగా స్పీడ్‌ని పెంచొచ్చు. ఆ స్పీడ్ మరీ ఎక్కువ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టార్టింగ్‌లో 8 కిలోమీటర్ పర్ అవర్ ఎళ్ళావనుకుందాం ఎగ్జాంపుల్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతది? 9 కిలోమీటర్ పర్ అవుతది. ఆ నెక్స్ట్ 10 కిలోమీటర్, ఆ నెక్స్ట్ 11 కిలోమీటర్ ఇలా పెంచుకోవాలి గానీ స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోతే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా! లాస్ట్‌కొచ్చేసరికి ఇంకేమీ ఉండదు. ఎందుకంటే నేను 5 కేఎం వేసినప్పుడు ఫస్ట్ 2.5 కేఎంని కూడా నేను ఫస్ట్ 2.5 కేఎంని 11 మినిట్స్ ప్లస్ చేశాననమాట. 11 మినిట్స్ సెకండ్స్ నేను చూసుకోలేదు. ప్లస్ చేశాను. 11 మినిట్స్ అయితే కనిపించింది కానీ సెకండ్స్ నేను మర్చిపోయాను. అంటే అప్పుడు ఎప్పుడు లాస్ట్ మంత్ 11థ్ అనమాట వెళ్ళాను ట్రేడ్స్‌మెన్‌కి. సో, అది జరిగింది. మళ్ళీ 2.5 మళ్ళీ రివర్స్‌లో వచ్చిన 2.5 కేఎంని కూడా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 11 మినిట్స్ ప్లస్సే వేశాను. సో, ఓవరాల్‌గా నా టైమ్ వచ్చేసి 20 మినిట్స్ 36 సెకండ్స్. అంటే నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే, అఫ్‌కోర్స్ ఇది చాలా ఎక్కువ టైం. తక్కువ కూడా ఏసుకోవచ్చు. కానీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే 23 మినిట్స్‌కి ఏసినా సరే నేను సెలెక్ట్ అవుతాను. ఫిజికల్ క్వాలిఫై అవుతాను. అదే నేను చూసుకుంటాను. ఒకళ్ళతో నేను పోటీ పడను. ఎందుకంటే నేను 24 మినిట్స్‌లో వేసానా లేదా అంతే. సో, మీరు కూడా అలానే ఉండండి. ఇంకా బాగా 20 మినిట్స్‌కి ఏసినా సరే ఇంకా మంచిది పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో, ఇలా అనమాట. అంటే మనము ఎప్పుడైతే 2.5 కేఎం నువ్వు ఏ విధంగా అయితే 2.5 కేఎం ఏ విధంగా అయితే వెళ్ళావో వచ్చినప్పుడు కూడా అదే విధంగా వస్తే ఈజీగా ఉంటుంది. కానీ ఒకటి ఎప్పుడంటే ఇదంతా ఎప్పుడు మనకి సాధ్యమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుట్ వర్క్‌నైతే నమ్ముకోవాలి. ఆ స్పీడ్‌ని, ఆ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. అది కూడా ఏదో 400 మీటర్స్‌ని అలా అంటే నార్మల్‌గా చెప్తున్నా అంటే గ్రౌండ్‌లో చాలా ఎక్కువ మంది ఏంటంటే రోడ్డు కంటే చాలా ఎక్కువ మందికి గ్రౌండ్ ప్రిఫర్ ఉంటది. అంటే గ్రౌండ్‌లో చేయడానికి ప్రిఫర్ ఉంటది. సో, గ్రౌండ్‌లో ఏంటంటే గ్రౌండ్‌లో 400 మీటర్స్ ట్రాక్‌లు ఎక్కువుంటాయి. యాక్చువల్‌గా పోల్చుకుంటే అన్నిటికంటే పోల్చుకుంటే 400 మీటర్స్ ట్రాక్స్ ఎక్కువుంటాయి. ఈ 400 మీటర్స్ ట్రాక్‌ని కూడా ప్రతి ఈచ్ రౌండ్ 2 మినిట్స్‌కి ఇస్తే మనకు ఒక ఫుట్ అనేది అలవాటవుతుంది. ఆ ఫుట్ నీకు అలవాటయిందంటే నువ్వు ఇంక రన్ చేసేసినట్టే. నువ్వు 5 కేఎం సింపుల్‌గా కంప్లీట్ చేస్తావు. కానీ ఎప్పుడు కంప్లీట్ చేస్తావంటే అలాగే ఈ 400 మీటర్స్ ఈ 2 మినిట్స్ చొప్పున అలా నువ్వు 12 రౌండ్స్ ఎయ్యాలి. ఓకేనా? 12 రౌండ్స్ చేస్తే అప్పుడు ఎంత అవుతది? 4.8 కేఎం అవుతది. ఓకేనా? 4.8 కేఎం అవుతది. ఈ 4.8 కేఎంని నువ్వు గ్రౌండ్‌లో 24 మినిట్స్‌లో గాని బీట్ చేసావంటే చాలా మంచి టైమింగ్. చాలా మంచి టైమింగ్. ఎందుకంటే నువ్వు రోడ్డు మీదకొచ్చేసరికి నీకు ఫుల్ ఆపోజిట్‌గా ఉంటది. నువ్వు 21 మినిట్స్‌కి, 22 మినిట్స్‌కి, 23 మినిట్స్‌కి కూడా సింపుల్‌గా ఈజీగా ఈజీగా ఏస్తావు. కానీ నువ్వు 12 రౌండ్స్ నువ్వు గ్రౌండ్‌లో ఎయ్యాలంటే ఆ సత్తా నీకెప్పుడొస్తదంటే 1 లెగ్ పవర్, 2 హెడ్ రొటేషన్ అవుతది. అంటే బుర్ర తిరుగుతదంటారు కదా! అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా బ్రీతింగ్ కంట్రోల్ ఒకటుండాలి. నెక్స్ట్ ఈ 3 అనేది మేజర్ అనమాట. లెగ్‌లో పవర్ ఉండాలి. హెడ్ అనేది కళ్ళు తిరుగుతుంటాయి. అవి తట్టుకునే శక్తి ఉండాలి. అలాగే బ్రీతింగ్ కంట్రోలింగ్ ఉండాలి. యాక్చువల్‌గా 2 మినిట్స్ చొప్పున 8 రౌండ్స్ వరకు బ్రీతింగ్ అనేది కంట్రోలింగ్‌లోనే ఉంటది. 8 రౌండ్స్ వరకు. మినిమమ్ 8 రౌండ్స్. మాక్సిమం 10 రౌండ్స్. మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే 10 రౌండ్స్ వరకు ఈజీగా బ్రీతింగ్ కంట్రోలింగ్‌లో ఉంటది. అంటే ఈజీగా తీసుకుంటారనమాట. ఎటువంటి ఆయాస పడకుండా. అలాగే లెగ్‌లో కూడా నీకు అంతే పవర్ ఉంటే 10 రౌండ్స్, 8 రౌండ్స్ వరకు ఈజీగా వెళ్ళిపోతావు. ఆ నెక్స్ట్ 4 రౌండ్స్ అనేది కొద్దిగా స్పీడ్ అనేది తగ్గిపోతుంటది. అంటే ఫుట్ అనేది తగ్గిపోవడం వల్ల, స్పీడ్ తగ్గడం వల్ల టైం కూడా తగ్గిపోతుంటది. సో, నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మొత్తం మీద వచ్చేసి ఒకటే 5 కేఎం ఎయ్యాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు స్లోగా ఎళ్ళావా, స్పీడ్‌గా ఎళ్ళావా అనే దానికంట నువ్వు అంటే నేను చెప్పాను కదా! ఇదే ఎందుకు పదే సారి చెప్తున్నానంటే నేను ఇదే చేశాను కాబట్టి. నేనేం చేసానో అదే చెప్పగలను తప్ప వేరేది నేనేం చెప్పగలను మీకు చెప్పండి? సో, నేనేం చేశానంటే 400 మీటర్స్ ట్రాక్‌ని 2 మినిట్స్‌లో వేయడం నేను ఆ ఫుట్‌ని నేర్చుకున్నాను. ఈ ఫుట్ అనేది నేను 5 కేఎం వరకు కూడాను 5 కేఎం కూడా అదే ఫుట్‌ని నేను అలా మెయింటైన్ చేస్తున్నాను. కానీ లాస్ట్ అంటే ఇప్పుడు 4.5 కేఎంకొచ్చేసాం. అదే ఫుట్‌ని మెయింటైన్ చేస్తున్నానండి. మెయింటైన్ చేయను. లాస్ట్ 500 మీటర్స్ మాత్రం స్పీడ్‌లో ఆగుతాను. లాస్ట్ 500 మీటర్స్. కానీ అప్పటి వరకు కూడా మనం బతికుండాలి కదా! అప్పటి వరకు కూడా మనం ఒక మెయింటైనింగ్ ఉండాలి కదా! అందు గురించి అనమాట.
సో, మ్యాక్సిమం అయినంత వరకైతే ఇలా ట్రై చేయండి. నేను ఇది ఎవరికి చెప్తున్నానంటే, ఎవరికైతే రన్నింగ్ వేయలేకపోతున్నారో అంటున్నారో, వాళ్ళు ఇది బెస్ట్ ట్రిక్ అనమాట. బెస్ట్ ట్రిక్ కాదు సారీ. బెస్ట్ వర్కౌట్ అనమాట. అంటే ఇది చేయడానికి మ్యాక్సిమం ఏం కావాలంటే, నాకు చెప్పాను కదా! ఈ 3 థింగ్స్ లెగ్ అలాగే హెడ్ రొటేషన్ అయిపోతుంటది. బ్రీతింగ్ కంట్రోలింగ్. ఎండ్యూరెన్స్ పవర్ కూడా ఉండాలి. అంటే ఇవన్నీ అంటే పవర్స్ అని ఎండ్యూరెన్స్ పవర్ అని చెప్పేసి స్టొమక్‌లో సత్తా ఇవన్నీ ఉంటాయి కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే పవర్ ఎంతైతే ముఖ్యమో మనకేంటంటే ప్రతి అడుగు కూడా అంతే ముఖ్యం. మనం ఏ ఫుట్ ఏస్తే ఎంత స్పీడ్‌లో ఎళ్తున్నాం, అంటే ఎంత టైమింగ్‌కి వెళ్తున్నాం అనేది మనకు తెలిసుండాలి. అప్పుడే 5 కేఎం ఈజీగా బీట్ చేస్తాం. లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి రన్నింగ్ గాని ఫస్ట్ టైమ్ వెళ్ళడం. నాకు కొద్దిగా భయమేసిందంటే నేను అసలు నాకు భయం అనేది పడలేదు నేను. నేనేం చేశానంటే నేను నమ్ముకున్నాను. ఓకే. ఎయగలం. ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్. ఎయగలమని కాన్ఫిడెన్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫుట్ అనేది స్పీడ్‌గా వెళ్ళకూడదు. స్టార్టింగ్‌లో చాలామంది అయితే స్పీడ్‌గా వెళ్ళారు. నేను చెప్తాను కదా! ఒక అన్న 21 మినిట్స్‌కి వచ్చాడు. ఆ అన్నకి 27 ఇయర్స్. ఇంకో అన్న 21 మినిట్స్‌కే వచ్చారు ఇద్దరును. ఒక అన్నకి ఏంటంటే 28 ఇయర్స్. ఒక అన్నకైతే పెళ్ళే అయిపోయింది ఏకంగా. సో, ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్కలా ఉంటది. కాకపోతే ఏంటంటే మనం 24 మినిట్స్‌లో ఉన్నామా లేదా? దట్స్ ఇట్. అదొకటే మైండ్‌లో ఉంచుకోండి. ఇంత పెద్ద వీడియో ఎందుకయ్యిందంటే మీకు అర్థమైంది అనుకుంటాను. మ్యాక్సిమం ఏ విధంగా మనం రన్ చేస్తే 5 కేఎం కంప్లీట్ చేయగలమని. ఇంకోటేంటంటే అందరూ రన్నింగు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 5 కేఎం స్టార్టింగ్‌లో ఎక్కువ బూస్ట్ ఇచ్చేసి ఆ ఎండింగ్‌కొచ్చేసరికి పెద్దగా లాగేసుకుంటే మనమే నష్టపోతాం. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో ఏమవుతదంటే చాలా వరకు డీహైడ్రేషన్ అయిపోద్ది బాడీ. డీహైడ్రేషన్ అవ్వడం వల్ల లాగాలనే ఆలోచన ఉంటుంది. కానీ లాగడానికి ఓపిక ఉండదు. సో, లాస్ట్‌లో వరకు కూడా నీకు ఓపిక ఉంచుకోవాలి అంటే లాస్ట్ 4 మినిట్స్ నువ్వు స్పీడ్‌గా వెయ్యాలంటే 20 మినిట్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైనింగ్ ఎప్పుడొస్తదంటే నువ్వు ఒక ఫుట్ వర్క్ అనేది ఒక స్పీడ్‌ని ఒక ఇన్ని మీటర్స్ నువ్వు ఇన్ని మినిట్‌లో ఎళ్ళగలవని ఒక కాన్ఫిడెన్స్ నీకుండాలి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! 400 మీటర్స్ 2 మినిట్స్ చొప్పున ఎళ్తే నువ్వు అలాగా 12 రౌండ్స్ ఏస్తే 12 రౌండ్స్‌కి ఎంత అవుతుంది? 24 మినిట్స్ అవుతుంది. అలా 4.8 కేఎం అనేది నీకు గ్రౌండ్‌లో కంప్లీట్ అవుతుంది. సో, నీ గ్రౌండ్‌లో 4.8 కేఎం నువ్వు 24 మినిట్స్‌లో ఏస్తావంటే నువ్వు రోడ్డు మీద ఎటువంటి రొటేషన్స్ ఉండవు. ఎటువంటి గ్రాఫ్స్ అంటే మనం ఇప్పుడు అంటే ఇది గ్రౌండ్ మీకు మ్యాక్సిమం తెలిసి ఉంటది. గ్రౌండ్‌కి, రన్నింగ్‌కి అదే రోడ్డుకి ఎంత తేడా ఉందో. సో, అలాగే గ్రౌండ్‌లో మనకి ఈజీగా చేసాము అంటే 24 మినిట్స్ లోపల 12 రౌండ్స్ రోడ్డు మీద చాలా ఈజీగా, సింపుల్‌గా, హ్యాపీగా కంప్లీట్ చేస్తారు. సో, ఏంటంటే అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా సరే డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. తప్పనిసరిగా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరు కూడాను. అలాగే ఏంటంటే నేనైతే మాత్రం ఫుట్ వర్క్‌ని నమ్ముకుంటాను. నేను ఎంత స్లోగా ఎళ్ళానని కాదు. నేను ఏ ఫుట్ ఏస్తే నేను ఎన్ని మీటర్స్‌ని కవర్ చేయగలనని నాకు ఒక ఐడియా ఉంది. అందువల్ల ఏమవుతదంటే నేను ఏసే ఫుట్ అనేది స్లోగా అనిపించొచ్చు. కానీ నేను పరిగెట్టినప్పుడు మాత్రం నాకు అలా అనిపించదు. అంటే ఇప్పుడు అంతే కదా! బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తున్నప్పుడు ఏంటంటే నాకేమనిపించిందంటే ఓకే. ఫుట్ ఏస్తుంటే ఎంత మినిట్స్‌కి ఇంత కవర్ అవుతుంది. ఇన్ని రౌండ్స్ అది ఇన్ని మీటర్స్ అనేది ఇన్ని మినిట్స్‌లో కవర్ అవుతుందంటే ఆ ఫుట్‌ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఆ గ్రాఫ్‌ని నేను ఎక్కడ తగ్గించను. ఇది గ్రాఫ్‌ని నేను ఎక్కడ అంటే ఆ స్పీడ్‌ని ఏంటిది ఆ ఫుట్‌ని అనేది నేను అలా తీసుకెళ్తాను. ఎప్పుడు 20 మినిట్స్ వరకే తీసుకెళ్తాను. నెక్స్ట్ 4 మినిట్స్ మాత్రం కొద్దిగా పెంచుతాననమాట. ఎందుకంటే ఈ 20 మినిట్స్ వరకు నేను ఇలా ఎళ్ళినోడిని నాకు చాలా ఎక్కువ పవర్ అనేది రీక్రియేట్ అవుతది. యాక్చువల్‌గా ఏంటంటే పవర్ అనేది పోవాలి ఎవరికైనా సరే. ఎందుకంటే లాస్ట్‌కొచ్చేసరికి. కానీ ఇక్కడ నాకు లాస్ట్ 4 మినిట్స్‌కి ఇంకా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే 20 మినిట్స్ వరకు ఏ విధంగా మనం అంటే అరన్సే అంటే చాలా నెమ్మదిగా ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా, క్లీన్‌గా అలాగ ఒక పవర్‌తో అంటే అలా ఫుట్‌తో అలా గ్రాఫ్ అలా తీసుకెళ్ళిపోవాలి అంతేనే. లాస్ట్ వచ్చే 4 మినిట్స్‌కి ఏంటంటే ఏదో స్పీడ్‌గా లాగేద్దామని కూడా కాదు. జస్ట్ ఆ 4 మినిట్స్ టైమ్‌ని 3 మినిట్స్ చేయడం అంతేనే. పెద్ద విచిత్రం కాదు. ఓకేనా? ఆ 3 మినిట్స్ 10 సెకండ్స్ చేసినా పర్లేదు. 3 మినిట్స్ 15 సెకండ్స్ చేసినా పర్లేదు. సో, ఈ విధంగా నేనైతే సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్ అయితే రన్ చేయడం జరిగింది. చాలా క్లీన్‌గా కూడా వేశాను. వితౌట్ ఎనీ అంటే ఫస్ట్ టైమ్ అయినా సరే పర్లేదనిపించింది. అంతే ఇంకేం చెప్పగలను. సో, అందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా సరే డౌట్స్ ఉన్నా సరే చెప్పాను కదా! కామెంట్ చేయండి. అలాగే ఇంకా పర్సనల్‌గా ఏ డౌట్స్ ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయండి. ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే అక్కడ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. ఛానల్ లింకు. జాయిన్ అవ్వండి. సో, అందరికీ ఆల్ ది బెస్ట్ అన్న. రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. జై హింద్.